హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పాలు విరగకుండా అలాగే చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా మంచి రుచితో పరమాన్నాన్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. పరమాన్నం ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి అరకప్పు వరకు బియ్యం తీసుకోండి. ఇవి మనం ఇంట్లో వాడుకునే నార్మల్ బియ్యమేనండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోండి. పెసరపప్పు వేయడం వలన పరమాన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో మనం నీళ్ళని పోసుకొని ఒక 2-3 సార్లు నీట్గా కడిగి తీసుకుందాము. ఇలా కడిగిన తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. మిగతా ప్రాసెస్ని అయితే చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనము రైస్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి. అలాగే ఇందులోకి అరకప్పు వరకు నీళ్ళని పోసుకొని ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అరకప్పు బియ్యానికి 1 కప్పు బెల్లం అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీకు కొంచెం తీపి ఎక్కువ తక్కువ కావాలనుకుంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకు బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని మనము ఒక 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ పాకాన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద మనం పరమాన్నం ప్రిపేర్ చేయడానికి గిన్నె పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల పాలని తీసుకోవాలి. అలాగే ఇందులో నేనైతే 1 కప్పు వరకు నీళ్ళని పోస్తున్నానండి. ఇక్కడ నేను చిక్కటి గేదె పాలు తీసుకున్నాను కాబట్టి ఇందులో 1 కప్పు నీళ్ళనైతే యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే మొత్తం అంతా పాలతో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పాలల్లో ఒక పొంగొచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. ఇలా పాలలో పొంగొచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవాలి. ఇలా బియ్యం అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలల్లో మళ్ళీ పొంగొచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే పొంగు అనేది తొందరగా వస్తుందండి. సో ఇలా పాలల్లో పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే పాలు కదండి తొందరగా పొంగిపోతాయి. సో ఇలా లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే మనకు చక్కగా ఉడుకుతుందన్నమాట. ఇలా ఈ రైస్ కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ రైస్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. గ్యాస్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అప్పుడే చక్కగా ఉడుకుతుందనమాట. మీరు కావాలనుకుంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండొచ్చండి, అడుగు పట్టకుండా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకు ఈ అన్నం అనేది ఎంత మెత్తగా ఉడికిపోయిందో. నేను ఇక్కడ మీకు చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా అన్నము మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి గరిటెతో ఇలా కొంచెం మెదిపినట్టుగా బాగా కలపండి. ఇక్కడ చూడడానికి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదండి, కానీ ఇందులో మనం బెల్లం పాకం యాడ్ చేసిన తర్వాత మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందన్నమాట. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని ఇలా ఫిల్టర్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేయడం వలన బెల్లంలో ఏదైనా నలకలు ఉన్నా సరే క్లీన్ అయిపోతుందన్నమాట. అలాగే ఈలోపు ఈ బెల్లం సిరప్ కూడా మనకి ఇక్కడ పూర్తిగా చల్లారిపోయిందండి. ఇలా బెల్లం సిరప్ పూర్తిగా చల్లారిన తర్వాత యాడ్ చేయడం వలన పాలు అనేవి విరగకుండా ఉంటాయి. ఇలా బెల్లం పాకాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. మొత్తం అంతా చక్కగా కలిసేలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా పరమాన్నం అయితే రెడీ అయిపోయిందో. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకున్నట్లయితే టేస్ట్ అంత బాగుంటుందండి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. పరమాన్నంలోకి పచ్చి కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పు పలుకులు, నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్లని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని తీసి డైరెక్ట్గా ఉడుకుతున్న ఈ పరమాన్నంలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 4-5 యాలుకల్ని కూడా దంచుకొని వేసుకోండి. ఎప్పుడైనా సరే యాలుకల్ని అప్పటికప్పుడు దంచి వేసుకున్నట్లయితే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలా చక్కగా కలుపుకోండి. చూడండి ఆల్మోస్ట్ మనకు పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని వేడిగా అయినా సరే చల్లారిన తర్వాత అయినా సరే సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇదే ప్రాసెస్తో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.